వరంగల్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. హనంకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేత వివాదం మరింత ముదురుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్క్ స్థలం ఎకరం భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకొని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. కార్యాలయానికి ఇంటి నెంబరే లేదన్నారు. వరంగల్ బీఆర్ఎస్ నేతలు స్టోవట్టుపురం దొంగల మాదిరిగా తయారయ్యారని విమర్శలు గుప్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గార్డెన్ మన ఓపెన్ ల్యాండ్ దాంట్లో మీరు పార్క్ ల్యాండ్లో మీరు ఎట్లా ఇది చేస్తారు? ఏ జీవో ప్రకారం లేకుండా దాంట్లో కేసులో 9 నెలలు నాన్ బెయిలబుల్ జైలు పోవాలి. పార్టీ అడ్డం పెట్టుకొని, ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని పాపాలు చేసినా బారాకూన్ మాఫా. మీకు శ్రీవాడిపురం చెడ్డి గ్యాంగ్ దొంగలయం మీకంటే ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దౌర్జన్యాలు చేసి అమెరికాలో అటో ఇటో చేస్తారట. 160 ఏళ్ళు శిక్ష. మనిషి 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా అతి కష్టం ఒక జైలు మీద దొరుకుతారు. ఇలాంటి వాళ్ళకి అయితే పాపం లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి పెట్టాలి. శాటిలైట్, డిజిటల్ సర్వే ఇవన్నీ పెట్టి చేస్తే డిజిటల్ సర్వే రిపోర్ట్ కూడా పెట్టినా మీ కాడ ఎకరంన్నరకు తక్కువ ఉన్నది. ఎకరానికి మీద ఎకరంన్నరకు తక్కువ. అసలు మీకు పంచనామా చేసి గవర్నమెంట్ అనేది ఉంటుంది ఒకటి, దానిలో అప్రూవల్ కావాలి, కార్పొరేషన్లు కావాలి, కుడాలు కావాలి. ఇవన్నీ అప్రూవల్ అయినాక మీ చేతికి పంచనామా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పజెప్పాలి. మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడన్నా ఒప్పజెప్పినట్టు మీ రికార్డులలో చూపియండి. మీకు ఇచ్చింది అక్కడ, నేను వచ్చింది ఇక్కడ. ఇది పార్క్ ల్యాండ్, పార్క్ ల్యాండ్ ఏలు పెట్టొద్దు అని అంటే ఇది పార్క్ ల్యాండ్. ఇంకో మాజీ శాసనసభ్యుడు అంటాడు, నేనుండి కట్టించిన ఎన్యూఎస్ఏలో ఇక్కడ ఈయన కట్టించిన ఈయన ముక్కు మొక్క మోతీ తెలియదు.